సో, బ్రిజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. అండ్ ఇందులో ఒక కన్‌ఫ్యూజన్ ఏం క్రియేట్ అవుతుందంటే టర్బో ఇంజిన్ వెర్సస్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. సో, టర్బో ఇంజిన్ కొనాలి, కావాలి అనుకునేవాళ్ళు టర్బో ఇంజిన్ వేరియంట్స్ గురించి కంపారిజన్ వీడియో అయితే ఆల్రెడీ చేశానండి. అది చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వైపు చూస్తున్నారు. అన్ని ఇంజిన్ కావాలి లేకపోతే ఆటోమేటిక్ నాకు కావాలని ఆటోమేటిక్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ వేరియంట్ ఈ వీడియోనైతే చూడొచ్చు. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ అనేది టర్బోలో లేదు గాబట్టి అన్ని ఇంజిన్‌తోనే వస్తుంది. సో, ఇక్కడ నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ తాలూకా వేరియంట్స్, సీఎన్‌జీ వేరియంట్స్ గురించి మనము ఒకసారి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ప్రతి వేరియంట్‌లో ఏ ఫీచర్స్ దొరుకుతున్నాయి అండ్ ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది మనం కంక్లూడ్ చేద్దామండి. దాన్ని బట్టి మీకు వీడియో ఎండ్ అయ్యేసరికి ఫుల్ క్లారిటీ వస్తది. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు కింద స్టార్ బటన్ కనిపిస్తూ ఉంటే దానిపై క్లిక్ చేసి హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అయితే నాకు దొరుకుతది. అండ్ మీరు ఒకవేళ బ్రిజా కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే బ్రిజా మామ వాట్సాప్ గ్రూప్ ఉంది. అండ్ ఆల్సో కార్ మామ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్ అన్ని కార్లకి ఉన్నదనమాట. సో, ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా వెళ్లి బై చేయొచ్చు. సో, ఓవరాల్‌గా డిస్కౌంట్స్ అయితే పొందొచ్చనమాట. మన కమ్యూనిటీలో గాని బ్రిజా మామ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. అది యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో, మనం వేరియంట్స్‌లోకొస్తే ఎల్ఎక్స్ఐ వేరియంట్ అండి. బ్రిజా ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఇది మాన్యువల్ గేర్ బాక్స్‌తో మనకు 10,00,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ పడుతుంది. ఇందులో ఆల్ పవర్ విండోస్, హాలోజన్ హెడ్ లాంప్స్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్‌వీఎమ్స్ ఇస్తున్నాడు. అండ్ రేర్ ఏసీ వెంట్స్. అసలు చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమి ఇవ్వట్లేదు. రేర్ ఏసీ వెంట్స్ మాత్రం ఇస్తున్నాడు. అంటే ఎందుకో ఫ్యామిలీ మీకెలా ఉన్నా పర్లేదు ఫ్యామిలీ కొంచెం ఖుషిగా ఉంటారనుకుని పెట్టాడేమో తెలీదు రేర్ ఏసీ వెంట్స్. సో, ఇందులో టచ్ స్క్రీన్ లేదు. బేసిక్ స్పీకర్స్ మిస్ అవుతున్నాయి. సో, అలెక్సా అనేది కొంచెం లాజికల్‌గా అంత వర్కౌట్ అయ్యే వేరియంట్‌లా అనిపించట్లేదు. అండ్ టర్బోతో కూడా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలెక్సాలో సీఎన్‌జీ కూడా వస్తుందండి. సీఎన్‌జీ ఏమో 11,10,000కి దొరుకుతుంది. మీరు మైలేజ్ పర్పస్ కోసమే కార్ తీసుకుంటున్నారు. మీకు ఫీచర్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు 11,10,000కి. బట్ ఇందులో బేసిక్ ఫీచర్స్ కూడా రావట్లేదు కాబట్టి ఇంకొక 80,000 పెడితే మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో, నెక్స్ట్ వేరియంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు వీఎక్స్ఐ వేరియంట్. వీఎక్స్ఐ 1.5 లీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ 11,10,000 ఆన్ రోడ్ ప్రైస్‌కైతే దొరుకుతుందండి. ఇందులో 7 ఇంచ్ టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఈ ఫీచర్ వల్ల మన గూగుల్ మ్యాప్స్ అవి చూసుకోవచ్చు. తర్వాత స్టీల్ వీల్స్ విత్ కవర్స్ ఇస్తున్నాడు ఇక్కడ. అదే టర్బోలో అయితే అల్లాయ్ వీల్స్ ఇస్తున్నాడు సేమ్ వేరియంట్‌లో. అడ్జస్టబుల్ రియర్ సీట్ హెడ్ రెస్ట్ ఇస్తున్నాడు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నాడు. ఆటోమేటిక్ ఏసీ వస్తుంది. సో, ఓకేనా అంటే ఓకే. బట్ టర్బోతో పోల్చుకుంటే ఫీచర్స్ తక్కువని అనిపిస్తదనమాట. సో, డెఫినెట్‌లీ 1.5 లీటర్ ఇంజిన్‌కి మీరు చెల్లించే కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీఎక్స్ఐలో ఆటోమేటిక్ మీరు తీసుకుంటే 13,15,000 ఆన్ రోడ్ ప్రైస్ పడతది. ఆల్మోస్ట్ 2,00,000 ఎక్స్‌ట్రా పడుతుంది ఆటోమేటిక్ గేర్ బాక్స్ కోసం. బట్ వేరే ఆప్షనే లేదనమాట. సో, మీరు బ్రెజాలో ఆటోమేటిక్ కొనాలంటే కనీసం మీరు పెట్టాల్సిన కాస్ట్ 13,15,000 అండ్ వీఎక్స్ఐలో సీఎన్‌జీ కొనుక్కోవాలనుకుంటే 12,00,000 పెడితే వీఎక్స్ఐ సీఎన్‌జీ దొరుకుతది. ఐ థింక్ సీఎన్‌జీలో ఇది బెస్ట్ వేరియంట్ అండి. కావాల్సిన ఫీచర్స్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ సీఎన్‌జీ యొక్క మైలేజ్ అడ్వాంటేజ్ అండ్ మీకు తెలుసు కదా! బ్రెజాలో సీఎన్‌జీ అండర్ బాడీ వస్తుంది. అండర్ బాడీ రావడం వల్ల బూట్ స్పేస్ ఎక్కడా కూడా తగ్గట్లేదనమాట. సో, అది బెనిఫిట్. ఇప్పుడు జెడ్ఎక్స్ఐ వేరియంట్ చూద్దాం. జెడ్ఎక్స్ఐ వేరియంట్ 13,05,000 ఆన్ రోడ్ ప్రైస్. సో, మన జెడ్ఎక్స్ఐ వేరియంట్ వీఎక్స్ఐతో పోల్చుకుంటే 2,00,000 ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో, 2,00,000 ఎక్స్ట్రాకి వీళ్ళేమిస్తున్నారంటే సన్ రూఫ్ ఇస్తున్నారు. హెడ్ లాంప్స్ ఎల్ఈడీ హెడ్ లాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 60:40 ఫోల్డబుల్ రేర్ సీట్, పుష్ స్టార్ట్ బటన్, రేర్ వైపర్ వాషర్, రేర్ ఆర్మ్ రెస్ట్, రూఫ్ రైల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా. సో, పర్వాలేదు ఓవరాల్‌గా 13,00,000 బడ్జెట్‌కి. బట్ కంపారిజన్‌లో ఎక్కడ కూడా దగ్గరికి రాదు. సో, ఇక్కడ జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే 14,64,000 రూపీస్‌కి దొరుకుతుంది. సో, ఈ బడ్జెట్‌లో మనకి నెక్సాన్, స్కైలాక్‌లో కూడా చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఓకే. మాన్యువల్‌తో పోల్చుకుంటే ఆటోమేటిక్ కొంచెం వాల్యూ ఫర్ మనీలా అనిపిస్తుంది నాకు. అండ్ జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్ 14,22,000కి వస్తుంది. సో, జెడ్ఎక్స్ఐ సీఎన్‌జీలో ఇది టాప్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో మళ్ళీ సీఎన్‌జీ ఆఫర్ చేయట్లేదు. అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో మాన్యువల్ కూడా దొరకట్లేదు ఇంకా.
సో, ఇది కూడా ఓకే అండి. ఇప్పుడు జెడ్ఎక్స్ఐ ప్లస్‌లో ఆటోమేటిక్ ఒక్కటే 16,68,000 అంటే 16,70,000 కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది బ్రెజాకి. ఇందులో వీళ్ళు ఆఫర్ చేసే 10 ఇంచ్ టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, సుజుకి నావిగేషన్ యాప్, తర్వాత సుజుకి యాప్స్ ఓటీటీ యాప్స్ అవి ఇస్తున్నాడు. తర్వాత రేర్ టైప్ సి, టైప్ ఏ పోర్ట్స్ అంటున్నాడు. లెదర్ సీట్స్ వస్తున్నాయి. ఆటో ఫోల్డబుల్ ఓఆర్‌ఎమ్స్ అయితే దొరుకుతున్నాయి. సో, ఇదండి ఓవరాల్‌గా టాప్ వేరియంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి గానీ, ఆ ప్రైస్‌కి అది వర్త్ అయితే కాదు. ఎందుకంటే ప్రైజింగ్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో, జెడ్ఎక్స్ఐ ఫైనల్‌గా నా రికమెండేషన్స్ వచ్చేసి వీఎక్స్ఐ మాన్యువల్ 11,10,000 ఈస్ రికమెండెడ్ అండి. తర్వాత వీఎక్స్ఐ ఆటోమేటిక్ 13,15,000 ఈస్ రికమెండెడ్. వీఎక్స్ఐ సీఎన్‌జీ 12,00,000 ఆన్ రోడ్ ప్రైస్‌కి రికమెండ్ చేస్తున్నాను. అండ్ జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ కూడా పర్లేదు కన్సిడర్ అయితే చేయొచ్చు. 14,64,000 రూపీస్‌కి. అండ్ జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ 14,64,000కి కూడా నేను రికమెండ్ చేస్తాను. పర్వాలేదు. ఎందుకంటే బ్రెజాలో బెనిఫిట్ ఏంటంటే అండి స్పేస్ ఉంది. లైక్ బూట్ స్పేస్ ఉంది, క్యాబిన్ స్పేస్ ఉంది. తర్వాత మైలేజ్ వస్తది. సేఫ్టీ రేటింగ్ ఉన్నది. అండ్ ఆల్సో లాంజివిటీ, ట్రస్ట్, సర్విస్ ఫ్యాక్టర్స్ అన్ని రకాలుగా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోవచ్చండి. అందులో బ్రెజాలో వచ్చేది టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ కాబట్టి ఇది కూడా స్మూత్‌గానే ఉంది కాబట్టి ఆటోమేటిక్ 14,64,000 అయినా పెట్టొచ్చు. కానీ ఒకవేళ వీడు టర్బోలో కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇవ్వలేదు. మనం ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ చెప్పుకోవాల్సొస్తుంది గానీ, ప్రస్తుతానికి ఏం చేయలేమనమాట. అండ్ సో, ఇలా వేరియంట్స్ వైస్ ఇదండి నా కంపారిజన్, నా అనాలిసిస్. ఎలా అనిపించిందో కామెంట్ జేయండి. అండ్ మీరు నాతో పర్సనల్‌గా మాట్లాడి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని, మీకోసం ఒక మంచి కార్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నాతో కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే నాతో మాట్లాడొచ్చు. ఆ కన్సల్టేషన్ బుక్ చేసుకోవడం లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆహ్, ఆ లింక్ యూజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వాట్సాప్ నంబర్ డిస్‌ప్లే అవుతుంది గదా! ఈ నంబర్‌కి మీరు కన్సల్టెంట్ మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు గైడ్ జేస్తారు. అండ్ మీరు ఈ వేరియంట్స్ గురించి చూసారంటే, టర్బో వేరియంట్స్ గురించి కూడా ఒక వీడియో ఉందండి స్పెసిఫిక్‌గా. అది కూడా మీరు చెక్ చేయొచ్చు.